గులాబీ బాస్ కేసీఆర్ వెంట భారీ సైన్యం భారీ కాన్వేతో కేసీఆర్ కరీంనగర్ పొలంబాట పర్యటన కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా ముక్తంపూర్లోని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రామాలన్నీ ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తపల్లి చెట్టం గోపాల్పూర్ తిరుకుల ఇవన్నీ కూడా ఎండాకాలం కూడా మన ప్రభుత్వం ఈ 2 నెలల దీనిలో దృష్టి పెట్టడం చాలా ఇబ్బంది అడిగింది చెప్పండి. 5 గ్రామాలు మొత్తం చాలా అక్కడ 2 నెలల దీనిలో దృష్టి పెట్టడం చాలా ఇబ్బంది అడిగింది చెప్పండి. 5 గ్రామాలు మొత్తం చాలా అక్కడ సీఆర్ కూడా అన్నగారు కూడా సీఆర్ పెట్టించారు. 2 నెలలు లాస్ట్ ఈ సంవత్సరం జరిగింది. 2 నెలలు ఈ సంవత్సరం జరిగింది. కొంచెం జరు మన DIT చెరువు చెరువు నీళ్ళు పెద్దపిల్ల పడి ఉంటే బావి నీళ్ళు ఈ రెండింటితోటి మంచి సక్సెస్ అవ్వాలంటే 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మామూలుగా సార్ పక్క పంట కూడా మల్లెపల్లి మందిరపల్లి ఎకరానికి 25 రూపాయలు కట్టేయాలని మనం కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాటతో పంపుతారా దాని సంగతి ఏందో ఎలక్షన్ అదేలేదు కదా. దానికోసం రెడీ ఉండాలి. ధైర్యం జరగద్దు. వచ్చే తప్పకి ఏం చేద్దామంటే 10,000 మంది పోయి మెడిగడ చెట్టు కట్టేసి మళ్ళీ నిప్పుకున్నాం. అర్థమైంది కదా. ఇతను కాదు 2 నెలలతో మనం చేద్దామి. రెండు అడుగులు అందేది ఉంటాయి. ఇలా చేతి కట్టు దాంతో ఏమైందంటే 25,000 పెట్టుబడి పెట్టి విమానం పోయి వాళ్ళకి ఏమైందంటే అప్లపలు అయినా దయచేసి ఒక్కరి సాగురి చాలా వచ్చింది మీకు మాట్లాడుతాను కాబట్టి వచ్చిండే కూర్చోండి మీరు ఇద్దరు కూర్చోండి. ఎప్పుడు మీరు చల్లగట్టే చెప్పే వల్ల మన గవర్నమెంట్ ఈ 6-7 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎండిపోయింది పంట. నీళ్లు ముడుపునాడు ఉండే కదా సార్. నీళ్లు ముడుపునాడు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్షన్ నీళ్ళు ఎత్తిపోతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేది సార్. నారాయణపూర్ ఒక కుట్ర లేదు సార్ ఈ ప్రభుత్వంలో. ఆర్మూర్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కట్ట తెగడానికి కారణం ఓ వ్యక్తి కెనాల్ కట్టను ఆక్రమించి నిర్మాణం చేపట్టడమే అంటూ సంబంధిత ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా ఆర్మూర్ SHO రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రగతి పదంలోని దూసుకు వెళ్లాలి అంటే సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలి అంటే ప్రతి గడప వద్దకే ప్రతి నెల 1వ తేదీ నాటికి సంక్షేమ పథకాలు తలుపు తట్టాలంటే వైసీపీ గెలుపు అత్యంత ఆవశ్యకమని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆముదాలవలస మండలం నొంగరం పంచాయతీ పరిధిలోని నారిపేట, ఇసుకలపేట, దిబ్బలపేట, దోగరం గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 5 సంవత్సరాల్లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు తాను చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి అమూల్యమైన ఓట్ను ఫ్యాన్ గుర్తుపైన వేసి తనను గెలిపించాలని ఏపీ స్పీకర్ స్థానిక అభ్యర్థి తమ్మినేని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దళారీ వ్యవస్థ మాయమైందని అన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించిన నాటి నుంచి పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడిందని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ లక్ష్యాలను, ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తూ అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తూ ప్రభుత్వ పథకాలను నేరుగా చేరవేరుస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రతి ఇంటా ప్రభుత్వ లబ్ధిని పొందుతున్నారు అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందలం ఎక్కించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇదే సమయంలో ప్రతి కార్యకర్త ఓ ముఖ్య నాయకుడిగా మారి ప్రభుత్వ పథకాలను, ఆశయాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా జరిగిన లబ్ధిని క్షుణ్ణంగా వివరించి ఓటు అడగాలని అన్నారు. ఇదే ప్రభుత్వం మరలా వస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఇలా ప్రతి రంగంలోని ప్రజలు కోరుకునే, ఆశించే ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామాల్లోనూ పార్టీ నేతలు ఐక్యమత్యంతో వైసీపీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. వివిధ వర్గాల ప్రజానికంతో ప్రభుత్వ పాలనపైన ప్రజాభిప్రాయాన్ని మరింత వెల్లడించేందుకు గాను అవకాశం కల్పించేలా ఈ నెల రోజుల పాటు చర్చా వేదికలు, డిబేట్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాలన మరింత పటిష్టమయ్యేలా సూచనలు ఇచ్చే వారి నిర్ణయాలు స్వాగతిస్తామని అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నగరేశ్వర స్వామి లింగ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య దంపతులు కళ్యాణం, లింగ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలోని ఆలయ అర్చకులు, వేద పండితులు పైడిపల్లి ఫణికుమార్ శర్మ, కోనసీమ జిల్లా ముక్తేశ్వరం టీటీడీ వేద పండితులు, వేదగామ సార్వభౌమ, వేదాక్షర సరస్వతి, శైవగామ చతురాశన, శైవగమ పరీక్షాధికారి బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత అవధాని పాల్గొని వేద మంత్రోచ్చరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రదక్షిణ, గణపతి పూజ, పుణ్యహవచన, పంచగవ్య స్వస్తి వాచనం, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగదపుత్రౌండే పార్వతీ పరమేశ్వరు పోలవరం గ్రామంలో, ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి యొక్క సన్నిధానమందు శ్రీచక్ర మహామేరు ప్రతిష్ట, అలాగే నూతనంగా కొత్త శివలింగం నగరేశ్వర స్వామి వారిగా నామకరణం చేసి నగరేశ్వర స్వామి వారిగా ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. నిన్నటి రోజు నుంచి ఏకరాత్రి దీక్షతో నిన్న పొద్దున 9 గంటలకు ప్రారంభించి గణపతి పూజా పుణ్యావచనం, పంచగవ్యం, దీపారాధన, దీక్షాధారణ, కంకణధారణ ఇవన్నీ కూడా అయ్యాయి. సాయంత్రం అంకురారోపణ, కృష్ణుల పూజ, ధాన్యాదివాసం, పంచశయ్యాదివాసం, గణకాదివాసం అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈరోజు పొద్దుట గణపతి పూజా పుణ్యావచనం అనే కార్యక్రమాలు చేసి, అలాగే స్వామివారికి పాలాభిషేకం, జలాభిషేకం అటువంటి కార్యక్రమాలు చేసి 9 గంటల 10 నిమిషాలకి నగరేశ్వర స్వామివారిని శ్రీచక్ర మేరువుని వెండి యంత్రాలు వేసి అలాగే ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి యంత్ర జీవన్యాసాలు, కుంభాభిషేకం చేసి కుంభం పోసి ఆవునేదోని చూపించడం జరిగింది. ఇప్పుడు శాంతి కళ్యాణం, ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అందరికీ కూడా 12 గంటల నుంచి గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి కార్యక్రమంలో చూసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎంపీ రఘురామకృష్ణరాజు విజయవాడ నుంచి భీమవరం వెళ్తుండగా తాడేపల్లిగూడెంలో అభిమానుల కోసం ఆగిన రఘురామకృష్ణరాజుకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలపల మల్లికార్జునరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం తాడేపల్లిగూడెం నుంచి భీమవరానికి బయలుదేరారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
నా కూటమి అభ్యర్థి మనందరికీ మిత్రుడు బోలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో మన తెలుగుదేశం నాయకులు బాబ్జీ గారి సహకారంతో మనందరం ఆయన్ని పెద్ద మెజార్టీతో జిల్లాలోనే పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలనేది నా విజ్ఞప్తి అందరికీ. కాకినాడ రూరల్ నేమం గ్రామం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఎమ్మెల్యే కన్నబాబు. సెంటిమెంట్గా మొదట నేమం గ్రామం శివాలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజలతో మమేకమై ప్రజల్లోనే ఉన్నానని, రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు ఎన్నో చేశానని, మీ దయవల్ల ఎమ్మెల్యేగా నెగ్గి ముఖ్యమంత్రి దయతో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి వ్యవసాయ శాఖకి న్యాయం చేశానని, నన్ను మీరు మళ్లీ గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ ప్రచారంలోని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు. నిరంతరం పనిచేసి నేను పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో కష్టపడ్డా. ఎన్నో కార్యక్రమాలు చేసాం. బళ్ళు కట్టాం, గుళ్ళు కట్టాం, రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, పార్కులు కట్టాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 650 కోట్ల రూపాయలు పైచిలుకుతో ఈ ఒక్క నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో అభివృద్ధి చేశాం. ఇదే కాదు, సుమారు 3,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాం. అందులో 1,300 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లో వేసిన చరిత్ర ముఖ్యమంత్రి గారితో అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అక్క చెల్లెమ్మలు ఉన్నారు. వారిని అడుగుతున్నా ఒక ప్రశ్న. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రన్న కానుకను ఒకటి ఇచ్చేవాడు, గుర్తుందా మీకు? ఏంటి ఇచ్చేవాడు? 1/2 కేజీ బెల్లం, కేజీ గోధుమ పిండి, 100 గ్రాములు పాచిపోయిన హెరిటేజ్ నెయ్యి కదా. అదే కదా ఇచ్చాడు. ఏమైనా ఇచ్చాడు చంద్రన్న కానుకంటే? కానీ జగనన్న కానుకలు ఏమిస్తా ఉన్నాడు మీరు గమనించండి. ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, పిల్లలకి మంచి చదువు ఇచ్చాడు, మంచి వైద్యం ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, వాహన మిత్ర ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఇవాళ జగనన్న కానుకలుగా అందిస్తా ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. బెల్లం, నెయ్యి కావాలా, మన పిల్లలకి వైద్యం, విద్య కావాలా, తేల్చుకునే రోజులు వచ్చినాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ ఉన్నారంటే, నేను వస్తే మంచి వైద్యం ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఆయన వస్తే మంచి మద్యం ఇస్తాడంట. మంచి మద్యం ఇస్తానంటున్నాడు. తాగేసి చెడిపోవాలని ఆయన కోరిక, తాగిన వాళ్ళని, తాగే వాళ్ళని దూరంగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఏది కావాలి? ఎవడైనా ఉప్పు, పప్పుల ధరలు తగ్గిస్తానంటాడు. చంద్రబాబు నాయుడు నేను వస్తే మందు ధర తగ్గిస్తానంటాడు. ఇదేం చిత్రం అర్థం కాదు. చూడు, ఆ పెద్ద ఆయన చెప్తారన్నారు, ప్రజలకు కావాల్సింది